అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారికి పీసీబీ ఇంగ్లీష్ ఎస్‌జీటీ .blogspot.com 8+4 మార్కులు ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్ ఉందో యాజ్ వెల్ యాస్ ఏదైతే 4 మార్కులకు మెథడాలజీ ఉందో టోటల్ కవర్ అయ్యే విధంగా రూపొందించినటువంటి బ్లాగ్ అన్నమాట. ఇది మీరు ఏదైతే వీడియో ఇప్పుడు చూస్తున్నారో ఆ వీడియోస్ యొక్క టోటల్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఐ కార్డ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఎండ్ స్క్రీన్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఎస్‌జీడీ మెథడాలజీ ఏదైతే కొత్త టెక్స్ట్ బుక్ ఉందో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వబడినాయి. కాబట్టి దయచేసి గమనించండి. సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మెథడాలజీకి సంబంధించి నోట్స్ పీడిఎఫ్ అండ్ 100+ ఎంసీక్యూస్ పీడిఎఫ్ ఇవన్నీ బ్లాగ్‌లో ఉంటాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం యూనిట్ 4.4 4వ యూనిట్‌లో 4వ టాపిక్ పోస్ట్ రీడింగ్, దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్, డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ గ్రాఫిక్ రైటింగ్ వీటి గురించి తెలుసుకోబోతున్నాం. పోస్ట్ రీడింగ్ అంటే ఏంటి? చదువుతాం. చదివిన తర్వాత యాక్చువల్‌గా ఎట్లా జరుగుతుంది ఈ చదవడం అనేది ఏంటంటే జనరల్‌గా ఎలిమెంటరీ స్థాయిలో అయితే టీచర్ ముందుగా మోడల్ రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ రీడింగ్ ఏదైతే ఉందో ఆ మోడల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత మోడల్ రీడింగ్ ఏంటి? ఈ మోడల్ రీడింగ్‌లో ఏం జరుగుతుంది అంటే ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అనేది జరుగుతుంది. ఇంటోనేషన్ అని జరుగుతుంది. అండ్ స్ట్రెస్ అనేది ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంటోనేషను ఏదైతే ఉందో స్ట్రెస్సు, ఇంటోనేషను అండ్ ప్రొనౌన్సియేషన్ అనేది జరుగుతుంది. దాన్ని ఇప్పుడు గ్రూప్స్‌గా ఉంటారు పిల్లలు. ఏం చేయాలంటే కన్స్ట్రక్టివిజం మీద జరుగుతుంది టోటల్ క్లాస్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ మొత్తం. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేది కన్స్ట్రక్టివిజం మీద బేస్ అయింది. అంటే ఏంది? స్టూడెంట్ ఈజ్ యాక్టివ్. స్టూడెంట్స్ లెర్న్ ఫ్రమ్ దేర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. ఇది కన్స్ట్రక్టివిజం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? 40 మంది పిల్లలు ఉన్నారు. 10 గ్రూపులు అయినాయి. కాబట్టి ఈ 10 గ్రూపులు ఇప్పుడు ఏం చేయబోతున్నాయి అంటే నలుగురుగా విడిపోయి ఉంటారు. నలుగురుగా విడిపోయి ఉంటారు. ఈ నలుగురు ఏం చేస్తారు అంటే చదువుతారు వాళ్ళ గ్రూప్‌లో. గ్రూప్‌లో మొదటోడు చదువుతాడు, తర్వాత రెండోవాడు చదువుతాడు, మూడోవాడు చదువుతాడు, నాలుగోవాడు చదువుతాడు. అయిపోయింది కదా! దట్ ఈజ్ పోస్ట్ రీడింగ్. ఇప్పుడు పోస్ట్ రీడింగ్ వచ్చాం. ఈ పోస్ట్ రీడింగ్ అనేది యాక్టివిటీస్‌లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు 5 సార్లు విన్నాడు. టోటల్ అదే పోయెమ్ కావచ్చు, లేకపోతే అదే సెక్షన్‌లో ఉండేటటువంటి ప్రోజ్ కావచ్చు. టోటల్ 5 సార్లు విన్నాడు. అంటే అతనికి ఈ పాటికి ఆ టెక్స్ట్ అర్థమైపోయి ఉండాలి. రివ్యూ చేయాలి టీచర్ అనేవాడు. ఎంతవరకు అర్థమైంది అది చేయాలి. తర్వాత కన్సాలిడేట్ చేయాలి. అది ఎక్కువ కాలం గుర్తుండిపోయే విధంగా ప్రశ్నల సరళి అయితే ఉండాలి. ఇన్ఫర్ దానిలో ఉన్నటువంటి డీప్ మీనింగ్‌ని మనం పిల్లోడి చేత తీసుకురాగలగాలి. దానికి తగ్గట్టుగా క్వెషన్స్ ఏదైనా క్వెషనే. ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్ అండ్ పోస్ట్ రీడింగ్. క్వెషన్స్ అడగాలి. మనం లెసన్ ప్లాన్‌లో పీరియడ్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ప్రశ్నలతో సహా రాస్తామన్నమాట. స్ట్రెంథెన్ ఆల్ స్కిల్స్ ప్రాక్టీస్ డ్యూరింగ్ రీడింగ్. ఏంటంటే అన్ని రకాల స్కిల్స్ ఈ రీడింగ్ అప్పుడు జరిగేటట్టు చూడాలి. ఎట్లా? సపోజ్ ఇప్పుడు ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్, పోస్ట్ రీడింగ్ జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక పిల్లోడు ఏం చేస్తాడంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక పిల్లోడు ఏం చేస్తాడంటే వెళ్ళి మాట్లాడతాడు. ఓ పోయెమ్ తీసుకున్నాం. ఆ పోయెమ్ గురించి ముందు మాట్లాడతాడు. అంటే ప్రతి విద్యార్థి వింటాడు. టీచర్ ఏం చేస్తాడు? మోడల్ రీడింగ్ అంటే వింటాడు. ఇప్పుడు పిల్లోడిని ఏం చేస్తారంటే ఓరల్ డిస్కోర్స్ చెప్పిస్తారు. అంటే దాని గురించి చెప్పిస్తారు. లేదా కొత్తగా ఏదైనా మాట్లాడమంటారు. ఒక కాన్వర్జేషన్, ఒక రోల్ ప్లే. మదర్స్ డే రోజున ఒక రోల్ ప్లే. మదరు, సన్ను లేదా మదరు, డాటరు ఏం చేస్తారు మీ ఇంట్లో? ఎలా ఉంటుంది? ఏం చెప్పిద్ది మీ అమ్మ? పనులు. నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? ఇంగ్లీష్‌లో అని. కాబట్టి స్పీకింగ్ జరుగుతుంది. అండ్ పోయెమ్ ఉంది మదర్ గురించి. రీడింగ్ అయిపోతుంది. తర్వాత రిటన్ డిస్కోర్స్ రాపిస్తారు.
అక్కడ టోటల్‌గా ఏందంటే అన్ని స్కిల్స్‌ని స్ట్రెంథెన్డ్ త్రూ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇన్‌పుట్ వీటన్నిటికి ఏంది రీడింగే. ఎట్లా ఒక పోయెమ్ కానివ్వండి, ఒక ఫేస్ షీట్ కానివ్వండి, ఏదైనా కానీ. అండ్ చదవడంలో లక్ష్యాలేంటంటే యాక్చువల్‌గా ప్లాన్ ఏంటి అంటే అండ్ ఇట్ షుడ్ లీడ్ టు రైటింగ్. రైటింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా జరగడానికి. రీడింగ్ అనేది ఇన్‌పుట్, రైటింగ్ అనేది అవుట్‌పుట్, లిజనింగ్ అనేది ఇన్‌పుట్, స్పీకింగ్ అనేది అవుట్‌పుట్. కాబట్టి ఏదైతే విన్నాడో టోటల్ ఆ టెక్స్ట్ మొత్తాన్ని సమ్మరీ చెప్పగలగాలి. బట్టి పట్టడం లేదండి. రోట్ మెథడ్ లేదు. బట్టి పట్టేటటువంటిది విధానం అస్సలు లేనే లేదు. పోయెమ్ బట్టి పట్టేవి కూడా లేవు. రైమ్స్ అంటే ఆనందం కోసం పాడుకుంటారంతే. ఇక ఇల్లస్ట్రేషన్స్ ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవి టెక్స్ట్‌కి తగ్గట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం మదర్ అని పోయెంలను అండ్ మనం చెప్పేటట్టుగా మదర్ రిలేటెడ్‌గా ఉండాలి. మదర్స్ డే రోజున ఫాదర్స్ డే చేయకూడదనమాట. మేక్ ఇన్ఫరెన్సెస్ అండ్ కనెక్షన్స్ టు పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ లింక్ అవ్వాలి. ఇప్పుడు మదర్ అని ఉంది. మదర్స్ డే ఉంది. అండ్ ఇంట్లో మదర్ ఉంది. ఇయన్నీ కూడా ఏందంటే కనెక్ట్ చేసి ఓ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే అట్లా కనెక్ట్ చేయాలి ఏదైనా గానీ. రెయిన్ ఉందనుకోండి. మనకు ఏదైతే రెయిన్ పడుతుంది. అదే టైంలో టెక్స్ట్ బుక్ తీసి రెయిన్ పాట్ అని చెప్తున్నాం. మీ ఎక్స్‌పీరియన్స్ ఏందో చెప్పండి. కరెంట్ పోయిందనుకోండి. టెల్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అబౌట్ రెయిన్. అట్లా. ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది. మన బుక్స్‌లో అన్నీ కూడా కలర్ ప్రింట్సే. ఒకప్పుడు చిన్నప్పుడు చూస్తే ఒక జాతీయ పతాకం మాత్రమే కలర్‌ఫుల్‌గా ఉండేది టోటల్ టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో. కాషాయం, గ్రీను ఏదైతే ఉందో అవి మాత్రమే ఉండేవి. ఆ 2 కలర్‌లే కనబడేది. మిగతాదంతా బ్లాక్ అండ్ వైట్. కానీ ఇప్పుడు అట్లా కాదు. పిక్చర్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. యూజ్ ఫోనిక్ క్యూస్ ఫర్ ప్రొనౌన్సియేషన్ అన్నాడు. ఫోనిక్ క్యూస్ అంటే ఏం లేదు. దానికి సంబంధించి ఏదైతే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇట్లా పలుకుతుంది అనేవి గుర్తుపెట్టుకోవడం. తర్వాత ఏందంటే మనం ఏదైతే టీచర్ చదువుతారో మోడల్ రీడింగ్‌లో మనకు అర్థమైపోతుంది. ఎక్కడ స్ట్రెస్ ఇవ్వాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఇంటోనేషన్ అనేది ఉపయోగించుకోవడం, పంక్చుయేషన్ అనేది ఎట్లా వాడాలి, ఇయన్నీ కూడా ఒకేసారి రావన్నీ. అన్నీ ఒకేసారి రావు. అన్నీ ఒకేసారి నేర్చుకుంటాడనేది కరెక్ట్ కాదు. స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్ళాలి. తప్పులే రాస్తాడు, రాయనివ్వండి. మేజర్‌వి అందరూ చేసే తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని ఆ గ్రామర్ టాపిక్‌ని బోర్డు మీద చివర్లో ఈ పోస్ట్ రీడింగ్ సెషన్స్ తర్వాత చివర్లో ఇవాల్యుయేట్ ఉంటుంది. ఆ స్టేజ్‌లో మనం ఏం చేస్తామంటే వాటి గురించి అవగాహన కల్పిస్తాం. అలా మేజర్ తప్పులన్నీ కూడా పోతాయి. అసలు రైటింగ్ ఎందుకు? ఎందుకు అంటే సమ్మరైజ్ చేయడానికి పిల్లల్ని. ఒక ఏదైనా సరే పెద్దదైన ఒక 5 పేజీలు ఉన్న ఓ 10 లేదా ఒక 5 సెంటెన్స్‌లో సమ్మరీ అనేది రాయగలగాలి. ఓకే. వాళ్ళు ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే దాన్ని డ్రాయింగ్ రూపంలో తెలియజేయగలగాలి. తర్వాత ఏదైతే క్వెషన్స్ ఉంటాయి. చివర్లో టెక్స్ట్ బుక్ చివర్లో ఉంటాయి. డైరెక్ట్ క్వెషన్. వాళ్ళు వాటికి సమాధానం రాయగలగాలి ఓన్‌గా. అట్లా ఉండాలి. అందుకే గైడ్ వాడొద్దంటారు. ఏదైతే టెక్స్చువల్ క్వెషన్స్ ఉన్నాయో అవి ఎందుకు అంటే పిల్లవాడు ప్రాక్టీస్ చేయడానికి ఓన్ ఆన్సర్స్. వొకాబులరీ ఎందుకు ఆబ్జెక్టివ్స్ అంటే అన్‌ఫెమిలియర్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఓకే. వర్డ్ ప్లే యాక్టివిటీస్ ఉంటాయి. జనరల్‌గా మనకొచ్చేసి కొన్ని గేమ్స్ ఉంటాయి. అలాంటివి వర్డ్ గేమ్స్ ఆడిపియడం. కొన్ని ఏందంటే కొన్ని మనకి యాక్చువల్‌గా ఆహ్, ఏంటంటే కొన్ని టెక్స్ట్ బుక్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. అక్రాస్ అని ఇట్లా ఇచ్చేసి అదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఓ పదం ఇస్తాడు. ఇచ్చేసి వీటిని ఫిల్ చేయమంటాడు. ఇక్కడ అడ్డంగా ఇంకో పదం ఉంటుంది. ఇట్లా ఉండేసి ఇక్కడ ఒకటి ఇచ్చేసి అడ్డం అయితే ఏంది, నిలువు అయితే ఏంది, ఈ విధమైన యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని ఫ్రేజెస్ వన్స్ అపాన్ ఏ టైమ్ అలాంటి ఫ్రేజెస్‌ని నేర్పించడం. డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయింట్ సమయాభావం వల్ల. ఇట్లాంటి కొన్ని ఫ్రేజెస్ నేర్పించడం. వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే అనగనగా జనరల్‌గా వాడుతుంటారు. ప్రతీకారు చెప్పాడు అనగనగా అనేసి. యూజ్ గ్లాసరీస్ అండ్ ఇండెక్సెస్ ఫర్ మీనింగ్. ఏదైతే టెక్స్ట్ బుక్ చివర్లో గ్లాసరీ ఉందో పదబంధాలు అయన్నీ పదానికి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా పిల్లలకి నేర్పించగలం. ఇప్పుడు డిస్కోర్స్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి ప్రాసెస్ ఏంది? పోస్ట్ రీడింగ్ అయిపోయింది. అంటే చదవడం అయిపోయింది. పోస్ట్ రీడింగ్‌లో ఉండేటటువంటి ప్రశ్నలు అడిగాం.
పిల్లవాడిలో రకరకాల స్కిల్స్‌ని ఇప్పుడు నిద్రలేపాలి. ముఖ్యంగా రిటెన్ డిస్కోర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓరల్ డిస్కోర్స్ గురించి ఆల్రెడీ మనం చూసాం. ఎలా చూసాం? పిల్లవాడు ఏం చేస్తాడు? రీడింగ్ సెషన్ అనేది జరుగుతుంది. మదర్ అనేటటువంటి పోయెమ్ ఉందనుకుందాం. ఆ పోయెమ్ అనేది టీచరు ఓరల్ ఇస్తారు. మోడల్ రీడింగ్ చేస్తారు. పిల్లలు నలుగురు ఏదైతే గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు పిల్లోడికి ఒక ఇన్పుట్ వచ్చింది. టెల్ అబౌట్ యువర్ మామ్. సింపుల్. పిల్లవాడు ఒక్కో గ్రూప్‌లో ఒక్కో పిల్లవాడు లేసి వాళ్ళ మదర్ గురించి చెప్తాడు. ఇప్పుడు రిటెన్ డిస్కోర్స్ ఏంటంటే అందరు పిల్లలు చెప్పింది విన్నారు. ఇప్పుడు వీడు దీన్ని పేపర్ మీద పెట్టాలి. రకరకాలు 10 మంది చెప్పారు అంటే 10 పాయింట్లు ఉంటాయిగా. దీన్ని వాడు పేపర్ మీద పెట్టగలగాలి ఓన్‌గా. బట్టి పట్టే విధానం లేదు. ఇక్కడ ఎక్కడ కూడా బట్టి పట్టే మదర్ గురించి అంటే మదర్ గురించి బాగా బట్టి పట్టేసి రాయడం కాదు. ఓకే. ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు దీన్ని. గ్రూప్ లెర్నింగ్ అంటారు. పీర్ టు పీర్ లెర్నింగ్ అంటారు. ఇవి ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్‌గా క్లాస్ రూమ్‌లోనే ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. 10 మంది చెప్తారు. 10 మంది చెప్పినప్పుడు ఎలా మర్చిపోతాడు? కాబట్టి ఒక్కొక్క నిమిషమే టైం ఇస్తాం. ఎక్కడ కుదురుతుందండి 10 మంది? ఒక్కో నిమిషం. ఒకడు 2 నిమిషాలు తీసుకుంటాడు. ఒకడు అర నిమిషమే తీసుకుంటాడు. కానీ ఒక పాయింట్ ఏదో చెప్తాడు. దట్ షుడ్ బి పుట్ ఆన్ పేపర్. ఇక్కడ ఏం చేయాలంటే మన యాజ్ ఎ టీచర్ మనం చేయాల్సింది పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది. డిస్కోర్స్ ముందు రాయాలి అంటే పేపర్ మీద పెట్టాలి అంటే వాడికి ఆ టాపిక్ అర్థం కావాలి. ఆ టాపిక్ చాలా సింపుల్‌గా ఉండాలి. జస్ట్ లైక్ మదర్ టాపిక్ లాగా ఉండాలి. అప్పుడు మాత్రం వాడు అర్థం చేసుకోగలడు. అండ్ థింక్ అలౌడ్. వాడు ఏమనుకుంటున్నాడో మనసులో బయటికి చెప్పియాలి. వాడు రాయలేకపోతున్నాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. పిల్లవాడిలో ఆ కష్టం ఉంది. సపోజ్ వీళ్ళు ఒక 5గురు, 6గురు ఉంటారు ఖచ్చితంగా. కొంతమంది పీర్ లెర్నింగ్. అది చెప్పమ్మా అని చెప్పేస్తాం. బాగా ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళని పిలిచేసి నువ్వు ఏం ఆలోచిస్తావు నువ్వు చెప్పు, నీ ఆలోచనల్ని బయటికి చెప్పు. కొలాబరేటివ్ ఐడియా షేరింగ్. ఇప్పుడు చెప్పింది అదే. 10 మంది చెప్తారు. 10 పాయింట్లు కొత్తవి వస్తాయి. వాటిని రాయడానికి. రాసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉంటే మనం చెప్పుకున్నాం. 40 మంది ఉంటే 10 గ్రూపులు చేస్తాం. ఆ నలుగురు కూడా ఎలా ఉంటారు? ఏ గ్రేడ్ ఒకడు ఉంటాడు. బి గ్రేడ్ ఒకడు ఉంటాడు. సి గ్రేడ్ ఒకడు ఉంటాడు. డి గ్రేడ్ ఒకడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ కొలాబరేటివ్ ఐడియా షేరింగ్ జరుగుతుంది. అండ్ ఒకడు స్టూడెంట్ టీచర్ లాగా ఉంటాడు ఇందులో. కాబట్టి వాడే టీచర్ ఈ గ్రూప్‌ని మెయింటైన్ చేస్తాడు. అలా చేయాలి గ్రూప్‌ని మెయింటైన్. అలానే వొకాబులరీ లెర్నర్స్ లెవెల్‌కి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయించాలి. దాని గురించి రాయడం అంటే రాసేస్తే కుదిరిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వొకాబులరీ అంటే ఆ మదర్ అనేటటువంటి పోయెమ్ ఉంది కదా! ఆ పోయెమ్‌లో గ్లాసరీ ఉంది కదా! పోయెమ్ ఉంది కదా! అందులో ఉండే వొకాబులరీ. ఆ వొకాబులరీనే పిల్లవాడు ఏం చేస్తాడంటే యూజ్ చేస్తాడు. ఇది యాక్చువల్‌గా మనం ఏదైతే డిస్కోర్స్ రైటింగ్ ఇస్తామో స్టూడెంట్ ఇంట్రెస్ట్‌కి దగ్గరగా ఉండాలి. స్టూడెంట్ చదవగలిగిందే ఉండాలి. మదర్ ఈజీగా అసలు ఎమోషనల్‌గా చాలా దగ్గరైపోతాడు. ఖచ్చితంగా ప్రొటెక్ట్ అయితే మనకి ఈ డిస్కోర్స్ అయితే ఖచ్చితంగా బయటికొస్తుంది. ఏం చేయాలి టీచర్ డ్యూటీ ఏంది? కాంప్రహెన్షన్ యాక్టివిటీస్. పిల్లవాడికి అర్థం అవ్వాలి. అర్థమయ్యే విధంగా మన యాక్టివిటీస్‌ని రూపొందించుకోవాలి. మనం చెప్పిన ప్రాసెస్ ఇదంతా కూడా. పిల్లవాడికి రకరకాల లాంగ్వేజ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓరల్‌గా ఇచ్చాం. రిటెన్‌గా ఇస్తున్నాడిప్పుడు. వింటున్నాడు. లిజనింగ్ యాక్టివిటీ జరుగుతుంది. రీడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. అట్లా 4 రకాలుగా లిజనింగ్ జరిగింది, స్పీకింగ్ జరిగింది, రీడింగ్ జరిగింది, రైటింగ్ జరిగింది. లిజనింగ్ ఎట్లా? పిల్లలు మాట్లాడారు. మరి టీచర్ మోడల్ రీడింగ్ ఇచ్చారు. అట్లా లిజనింగ్ జరిగింది. 10 మంది పిల్లలు మాట్లాడారు. ఓరల్ డిస్కోర్స్, స్పీకింగ్ జరిగింది. మదర్ అనేటటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ పోయెమ్ చదివారు. అది ఉంటుంది. 7th క్లాస్ అట్లా ఉంటుంది ఇంతకుముందు. చదువుతారు. ఉదాహరణ చెప్తున్నా. మనం వాడుకునే దాన్ని బట్టి. కాబట్టి పిల్లవాడికి రీడింగ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. రైటింగ్. ఇప్పుడు రిటెన్ డిస్కోర్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతీది కూడా డైవర్స్ లాంగ్వేజ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం చేస్తున్నాం. అయితే ఇదంతా స్ట్రక్చరల్ గైడెన్స్ ఉండాలి. మనం ఏది చేసినా స్ట్రక్చర్ గైడెన్స్ ద్వారా పిల్లవాడిలో కలిగించాలి. అంటే స్ట్రక్చర్ గైడెన్స్ అంటే ఏమి? ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి రోజుకొకటిగా మారిపోకూడదు. ముందు ఏం జరుగుతుంది?
సార్ లేదా టీచర్ మేడం గారు చదువుతారు, మనం వింటాం. ఆ తర్వాత పిల్లవాడు వెళ్ళి మాట్లాడతాడు. తర్వాత రీడింగ్ యాక్టివిటీ, ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్, పోస్ట్ రీడింగ్ జరుగుతుంది. ఆ తర్వాత రిటన్ డిస్కోర్స్ జరుగుతుంది. ఈ స్ట్రక్చర్డ్ గైడెన్స్ అనేది ఉండాలి. దీనివల్ల లాభం ఏంటంటే పిల్లవాడికి రోజు అదే యాక్టివిటీ కొత్తగా ఉండదు, అది ఫాలో అయిపోతాడు. కొత్తగా ఉండాల్సిన యాక్టివిటీ ఏంది? టాపిక్ ఏదైనా నేర్చుకునేటటువంటిది కొత్తగా ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా అతనికి తెలిసిపోయి ఉండాలి. దానివల్ల ఏంటంటే ఈజీగా అది ఫాలో అయిపోతాడు. ఇప్పుడు గ్రాఫిక్ రైటింగ్ ఏంటి? గ్రాఫిక్ రైటింగ్ మనకు తెలిసిన దాన్ని 100 విషయాలు ఇప్పుడు 10 విషయాలు తెలుసు, దాన్ని సింపుల్గా ఓ బొమ్మ ద్వారా తెలియజేయడం. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం, చాలా సింపుల్గా ఒక పిక్చర్ అనేది ఎట్లా చాలా ఎమోషనల్కి దారి తీస్తుంది అనేసి. గ్రాఫిక్ రైటింగ్ ఫర్ బిగినర్స్ అంటే చిన్నపిల్లలు, వీళ్ళకి ఎట్లా ఆ బొమ్మల్ని గీయడం, పై డయాగ్రాము, బార్ డయాగ్రామ్స్, ఇది యాక్చువల్గా మామూలుగా చెప్పాలంటే కొంచెం కాంప్లెక్స్ స్కిల్లే. మనం ఏమి మెజర్మెంట్స్లో అద్భుతంగా ఇది ఇంతే పక్కా ఇట్లా ఏమి ఉండదు. సింపుల్గా చేసుకునే విధంగా గ్రాఫిక్ రైటింగ్ అనేది ఉండాలి. మన పిల్లవాడు రిటన్ డిస్కోర్స్ అనేది రాస్తున్నాడు, ఇది అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఎలిమెంటరీ రైటింగ్ లెసన్స్ అంటే మనం చెప్పుకున్నట్టు ఏదో రాస్తాడు పిల్లవాడు వచ్చేసి మీ అమ్మగారి గురించి రాయమని రాస్తాడు. ఇది అడ్వాన్స్డ్ లెవెల్. ఇక్కడ ఏమవుతుంది అంటే డేటా మొత్తం తనకి తెలిసిన దాన్ని సింపుల్గా ఒక పిక్చర్లో ఒక బార్ డయాగ్రామ్ లేదా ఒక పై డయాగ్రామ్ మ్యాక్స్ లాగా కొలతలు తీసుకొని ఇందులో చేయాల్సిన పని లేదు. కానీ సింప్లిఫికేషన్ ఆఫ్ ద డేటా అనేది జరుగుతుంది. ఏదైతే మనం చదివామో నోట్ మేకింగ్ ప్రాసెస్లో పిల్లవాడు నోట్స్ తయారు చేసుకోవాలి. 100 పేజీలు చదువుతాడు, బాగానే ఉంది, కానీ గుర్తుంచుకోగలుగుతాడా? నోట్స్ రాసుకోవాలి. అలాంటి సందర్భాల్లో ఇవి ఉపయోగపడతాయి. గైడెడ్ రైటింగ్ జరగాలి అంటే క్లూస్ ఇస్తూ ఉండాలి. ఇట్లా 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 డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకూడదు. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకూడదు. సపోజ్ మదర్ అనే ఆన్సరే రావాలి. ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళ పేరేంటో చెప్పు, లేదా ఇంట్లో మీకు ఇష్టమైనది ఎవరో చెప్పు అంటాం, ఆటోమేటిక్గా మదర్ అంటారు. అదే అట్లా మన డైరెక్ట్గా ఆన్సర్ ఏది చెప్పకూడదు, క్యూస్ ద్వారా నడిపించాలి. ఎంకరేజ్ కొలాబరేటివ్ రైటింగ్ టు రిఫైన్ ఐడియాస్. కొలాబరేటింగ్ రైటింగ్ అంటే నలుగురు కూర్చొని రాయడం. చెప్పుకున్నాం కదా, ఆ నలుగురు ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్, డి గ్రేడ్ అయి ఉంటాడు. ఏ వాడు మీద డి వాడు డిపెండ్ అవుతాడు, సి వాడు డిపెండ్ అవుతాడు, బి వాడు డిపెండ్ అవుతాడు. ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది, వాడు చెప్పగలుగుతాడు. ఏ వాడికి లాభం ఏంటంటే చెప్పడం వల్ల వాడికి ఇంకా బాగా వస్తుంది. బి వాడు ఏ స్థాయికి రావడానికి ప్రయత్నిస్తాడు, సి వాడు బి స్థాయికి రావడానికి ప్రయత్నిస్తాడు, డి వాడు సి స్థాయికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఇది కొలాబరేటివ్ రైటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే నలుగురు కూర్చొని రాస్తుంటాడు. ఇప్పుడు 30 మందిని ఒకేసారి టీచర్ చెప్పలేడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే కష్టంగా ఫీల్ అవుతున్నారో అలాంటి ఒకళ్ళిద్దరు వ్యక్తుల్ని టీచర్ కొంచెం గట్టిగా పట్టుకుంటారు, మిగతా అది చల్తాహేలాగా వెళ్ళిపోతుంది. గ్రాఫిక్ ఆర్గనైజ్ ఫ్లో చార్ట్స్ అనమాట. ఫ్లో చార్ట్స్ ఎలా ఉంటాయి? ఇట్లా ఫ్లో చార్ట్స్ ఇలా ఉంటాయి. అవి ఇంట్రడ్యూస్ చేయడం, డ్రాయింగ్స్, ఫ్యామిలీ పిక్చర్స్ టు డిస్క్రైబ్, మదర్ అమ్మ ఎలా డిస్క్రైబ్ చేస్తావు, బొమ్మ గీయగలవా, ఇట్లాంటివి అనమాట. కాన్సెప్ట్ వీల్స్, తర్వాత పోయిటరీ ఫ్రేమ్స్. కాన్సెప్ట్ వీల్స్ అంటే ఓ వీల్ ఉంటుంది, దీనిలో కథ ఏదైతే ఉందో క్లాక్ ఎలా వెళ్తుందో అలా మనకేంటంటే ఆ కథ అనేది రన్ అవుతుంది. అట్లా గ్రాఫిక్స్ ఏం చేస్తాయంటే పిల్లల్ని ఏదైతే తెలుసో ఆ కంటెంట్ అనేది సింపుల్గా ప్రజెంట్ చేయగలుగుతారు. ఏదైతే మెయిన్ ఐడియా ఉందో ఆ మెయిన్ ఐడియా ఉంటుంది దాంట్లో, వేరే వేరే విషయాలు ఇవన్నీ ఉండవు. పిల్లవాడు ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్గా క్రియేటివ్గా తయారవుతాడు. ఒక్కొక్కడు ఒక బొమ్మ గీస్తాడు. ఎమోషనల్కి దగ్గరగా తేవాలి. పిల్లవాడు నేర్చుకోవాలంటే ఎన్వైర్న్మెంట్ చాలా చక్కగా ఉండాలి. తాను
ఈజీగా ఆలోచించి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటటువంటి విషయాలైతే ఈజీగా తాను ఏం చేస్తాడంటే క్లియర్ కట్గా చాలా చక్కగా దాన్ని ప్రజెంట్ చేయాలనేటటువంటి ఇంట్రెస్ట్ అనేది అతనిలో జనరేట్ అవుతుంది. అది జనరేట్ చేయడమే టీచర్ యాజ్ ఏ ఫెసిలిటేటర్ చేయాల్సింది. అంతే తప్ప యాక్చువల్గా కొత్త విద్యా విధానం ప్రకారం తర్జుమాలు చేయడం, దాన్ని చెప్పేసి అవగొట్టడం. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రాసెస్ చాలా పెద్దది, మామూలు విషయం కాదు. ట్రైన్డ్ టీచర్, ఎక్స్పీరియన్స్ టీచర్ మాత్రమే క్లాస్లో ఈ విధంగా రాణించగలుగుతాడు. అంత ఈజీ కాదు. ఇది చాలా చాలా ప్రాక్టీస్ మీద జరిగేదే తప్ప సింపుల్గా అయితే మనం చెప్పుకునేటటువంటి ప్రాసెస్ జరగదు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉందనుకోండి, చాలా సింపుల్. పిల్లవాడి స్థాయి మనకు అవసరం లేదు, పిల్లవాడితోనే అవసరం లేదు, చెప్పుకుంటా వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే కన్స్ట్రక్టివిజం ఏదైతే థియరీ ఉందో, పిల్లవాడు ఇండిపెండెంట్గా, పిల్లవాడు ఏంటంటే తన యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితో వీటిని కనెక్ట్ చేసి నేర్చుకోవడం అనేది కన్స్ట్రక్టివిజం. పిల్లవాడు యాక్టివ్గా ఉండాలి. నా టీచర్ నేర్చుకోవాల్సింది పిల్లోడు, స్టూడెంట్, కాబట్టి అతను యాక్టివ్గా ఉండాలి అనేటటువంటి కన్స్ట్రక్టివిజం బేస్డ్గా ఇవైతే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయితే రూపొందించబడింది. ఇదండి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఈ ఎడిటింగ్ ప్రాసెస్ ఎందుకు ఉండాలి ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.